ఓకే. అది మనకు సర్టిఫికేట్ మెయిల్ వస్తుందని చెప్పి. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఒక నిమిషంలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి 99,999 రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది. నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ, ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి. ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి. ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి. చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎన్ఆర్ఐస్కి కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం. వాళ్ళ అవసరమైతే ఏ విధంగా పే చేయాలి, నిబంధనలు ఏమున్నాయి, ఎన్ఆర్ఐ పేమెంట్లకు అంతా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఏ విధంగా ఇది చేయాలో ఫస్టే వెరిఫై చేసాం. ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్. అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది. ఇది ఫైనల్గా నేను ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రం ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఈ పోరాటంలో మేమందరం కలిసామంటే దానికి కూడా ఒక మీనింగ్ ఉంది, ఒక పర్పస్ ఉంది. 3 రాజకీయ పార్టీలు సమైక్యంగా ముందుకొచ్చి ఎలాంటి స్వార్థం లేకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ధ్యేయంతో మేము ముగ్గురం కలిసి ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఆ కాంట్రిబ్యూషన్ అనేది మీరు రాలేకపోతే ఆర్థికంగా చేస్తారా, వచ్చి ఆర్థికంగా హెల్ప్ చేస్తారా, ఒక నెల ఇక్కడే ఉండి ఇంటింటివి పనిచేస్తారా, ఓటేస్తూ 10 రూపాయలు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారా? ఈరోజు రాష్ట్రంలో నష్టపోని వర్గం అంటూ లేదు, నష్టపోని వ్యక్తి కూడా లేడు. ఇప్పుడు నేను చూస్తే చాలా భయంకరంగా ఎవరైనా పాపం 10 రూపాయలు ఎప్పుడన్నా ఎలక్షన్లో ఇచ్చేవాళ్ళు కూడా ఈసారి ఇవ్వలేని స్థాయికి వెళ్ళిపోయారు. అంటే దానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఇతను చేసే దౌర్జన్యం, అరాచకాలు. రెండోది, ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి బాగుపడ్డాడు, 5 కోట్ల మంది నష్టపోయారు. 5 కోట్లలో ఇతను ఒక్కడే తప్ప ఎవ్వరికి లాభం రాలేదు. జెన్యున్గా న్యాయపరంగా జరిగే ఇష్యూస్ కూడా జరగలేదు. అది వ్యాపారం కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న షాపులు కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే అక్వాకల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఏదైనా కానీ కడాన్ అన్ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ నష్టపోయారు. ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఏదేమైనా ఎవ్వరు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ మనం రీకూప్ అవుతాం. ఇది బాధ్యత.